నా జానుని వీడు పట్టుకున్నాడేంటి? రే ఆంజనేయులు, హౌ డేర్ యు నాకే డాష్ ఇస్తావా? అయ్యో లేదండి, సారీ అండి, నేను చూసుకోలేదు. కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు? ఇది స్కూల్ కారిడార్ అనుకున్నారా లేక మీ క్వార్టర్స్ అనుకున్నారా? అయ్యో ఐఎమ్ సారీ అండి, నేనేదో ఆలోచిస్తూ. ఏం ఆలోచిస్తున్నారు? నా పెళ్లి గురించి, నా పిల్లల గురించి. పెళ్లి పిల్లల? ఆంజనేయుల ధ్యాస అటుమళ్ళిందా? వీణ్ణి ఇరికించాలి. పిల్లల గురించి గ్రౌండ్ లో నిల్చొని ఆలోచించాలి, నడుస్తూ ఆలోచిస్తారా? కావాలని డాష్ ఇవ్వలేదండి, నన్ను నమ్మండి. ట్రైన్ లో కూడా ఇలాగే చేశారు, మీకు ఇదే పనా? ఇంతకు ముందు కూడా డాష్ ఇచ్చాడా? అబ్బా, నా జానుని వీడు ఫాలో అవుతున్నాడా? అయితే వెంటనే వీడిని ఇరికించేయాలి. అయ్యయ్యో, మీరు నా గురించి తప్పుగా అనుకుంటున్నారండి, నేను అలాంటివాని కాదు. హలో ఆంజనేయులు సార్, బెట్లో గెలిచేశారుగా, మళ్ళీ ఎందుకు బొక్కాయిస్తున్నారు? బెట్టా? బెట్టండి సార్. ఈ జానకి టీచర్కి డాష్ ఇస్తానని ఇందాక మీరు పియూన్తో పందెం కట్టారు కదా, నేను విన్నాను సార్. అయ్యో మేడం, అయ్యో సార్, సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? నేను క్వార్టర్స్ నుంచి ఇప్పుడే వస్తున్నాను సార్. నేను పియూన్తో బెట్ కట్టడం ఏంటి, పైగా ఇలాంటి చెత్త బెట్ట? మేడం, ఎంతైనా మీరు పీటీ మాస్టర్ కదా సార్, ఈ ఢీ కొట్టడాలు, దొరికిపోవడాలు, తప్పించుకోవడాలు మీకు బాగా అలవాటు. అయ్యో మేడం, సార్ ఏంటి సార్ మీరు ఏదేదో చెప్తున్నారు? ఏమండి, నేను నిజంగా ఏ బెట్టు కాయలేదండి, నాకు అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. కావాలంటే కుమార్ని పిలిచి అడగండి. వాడిని పిలిచినా నిజం ఎందుకు చెప్తారు సార్? వాడికి మీరు ఎంతో కొంత అప్పిచ్చుంటారు. వామ్మో, వాడు మీకు వడ్డీ ఇచ్చుంటాడు కాబట్టి మీ వైపే మాట్లాడతాడు. సార్ నేను ఆ కుమార్కి అప్పు ఇవ్వడం ఏంటి సార్? మేడం, నేను ఎవరికి అప్పు ఇవ్వలేదండి, నా దగ్గర అంత డబ్బు కూడా లేదు, నన్ను నమ్మండి. ప్రియం సార్ అబద్ధం చెప్తున్నారు. అరే నేను అలాంటివని కాదండి. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. ఇప్పుడే మీ గురించి ప్రిన్సిపల్ సార్ కి కంప్లైంట్ చేస్తాను. ప్రిన్సిపల్ సారా? ఆ పని చేయండి మేడం. చిన్నపిల్లలు చదివే స్కూల్లో ఇలాంటి రోమియోలు అస్సలు ఉండకూడదు. అయ్యో వద్దు మేడం, అయ్యో వద్దు మేడం, ప్లీజ్ మేడం, నేను రోమియోని కాదు మేడం, సార్తో చెప్పకండి మేడం. అయ్యో మేడం, మేడం ప్లీజ్. సార్ ఏంటి సార్ మీరు? మేడం మేడం ప్లీజ్ ప్లీజ్ మేడం. హలో సార్ ఏంటి? ఆగండి ఆంజనేయులు గారు, మీ పైన బల్లి పడిందని మీరు జానకి టీచర్ పైన పడ్డారా? ఏంటి సార్ మీరు? ఎందుకని ఆవిడకి పందెం అప్పు అంటూ మీరు అబద్ధం చెప్పారు? లైఫ్ లో థ్రిల్ ఉండాలి సార్, టెన్షన్ ఉండాలి. రోజు రొటీన్ గా గడిస్తే ఏం బాగుంటుంది చెప్పండి? సార్ మీకు థ్రిల్ టెన్షన్ కావాలంటే సినిమాకి వెళ్ళండి సార్, నాతో ఎందుకు ఆడుకుంటున్నారు? కూల్ బాస్ కూల్, జస్ట్ చిల్. ఆవిడ కంప్లైంట్ ఇస్తే మాత్రం ప్రిన్సిపల్ గారు మీ పీటీ పోస్టు పీకేస్తారా ఏంటి? 2 మాటలు మాట్లాడి వదిలేస్తారు అంతే. అయ్యో, చెయ్యని తప్పుకు మాట పడ్డం నాకు ఇష్టం ఉండదు సార్. అరే ఏంటి సార్ మీరు? అయ్యో మరి నా జానుపై నువ్వు చెయ్యేస్తే నాకిష్టమేంట్రా? పానకంలో పొడక్క.
అందరూ సైలెంట్ గా ఉంటే నువ్వు మాత్రమే నవ్వుతున్నావు. నవ్వొచ్చింది నవ్వాను. మా అన్నయ్య అంటే నీకు జోక్ గా ఉందా? నేనేం మీ అన్నయ్య గురించి నవ్వలేదు. తను జోక్ చెప్పింది నవ్వాను. నువ్వు నా గురించే నవ్వావు. నిన్నటి నుంచి చూస్తున్నాను. కావాలని నవ్వుతున్నావు. అవును నవ్వాను. అయితే ఏంటి? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వెవరైతే నాకేంటి? ఏంటి మీ మమ్మీ మిస్ అని పొగరా? కాదు, నేను నీకంటే బాగా చదువుతానని పొగరు. అంత లేదు. మీ మమ్మీ మిస్ కాబట్టి ముందే నీకు క్వశ్చన్ పేపర్ ని లీక్ చేస్తుంది. అందుకే నీకందరికంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయి. హలో, మా మమ్మీ చాలా స్ట్రిక్ట్ మిస్. అందరితో ఎలా ఉంటుందో నాతోనూ అలాగే ఉంటుంది. ఇంకోసారి నన్ను చూసి నవ్వేవే అనుకో. ఏం చేస్తావ్? మా మమ్మీ డాడీతో చెప్పి నిన్ను మీ మమ్మీని ఈ స్కూల్ నుంచి పంపించేస్తాం. మా మమ్మీ తలుచుకుంటే మీ ఇద్దరు ఈ స్కూల్ వదిలిపెట్టి పారిపోతారు. ఈ స్కూల్ మాది. కానీ మా మమ్మీ నీకు మీ చెల్లికి మిస్. మీ మమ్మీ కన్నా మా మమ్మీ గ్రేట్. అయినా మమ్మీల గురించి ఎందుకు? మీరు నేను తేల్చుకుందాం. మీకు చేతనైతే నాతో పోటీ పడండి. నాకంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోండి. తెచ్చుకుంటే ఏం చేస్తావు? తెచ్చుకున్నప్పుడు చెప్తాను. ఆగు, ఇప్పుడే చెప్పు. వెళ్తుంటే ఆపుతావేంటే? తార్ మార్ టక్కర్ మార్. ఏంటమ్మా నువ్వు చెప్తున్నది? ఆ పీటీ మాస్టర్ నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నాడు సార్. ఇందాక ప్యూన్ తో బెట్టు కట్టి నాకు డాష్ ఇచ్చాడు. ఆంజనేయులు అలాంటి వాడు కదమ్మా. తను ఇలా చేయడం ఇది ఫస్ట్ టైం కాదు సార్. వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు ట్రైన్ లో కూడా ఇలాగే మిస్బిహేవ్ చేశాడు. ఏదో యాక్సిడెంటల్ గా జరుగుంటుందమ్మా. అరే, ఒక్కసారంటే యాక్సిడెంటల్ అనుకోవచ్చు సార్. ప్రతిసారి ఇలాగే చేస్తుంటే ఏమనుకోవాలి? ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుందమ్మా. లేదు సార్, ఇది ఇలాగే కంటిన్యూ అయితే నేను ఈ స్కూల్లో ఉండలేను. అసలు నాకు హైదరాబాద్ రావడమే ఇష్టం లేదు. వైజాగ్కి వెళ్ళిపోతాను సార్. నన్ను రిలీవ్ చేసేయండి. తొందరపడకమ్మా, 2 నిమిషాలు నేను చెప్పేది విను. నీకులాగే ఆంజనేయులు కూడా ఈ హైదరాబాద్కి రావడానికి ఇష్టం లేదు. నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తే వచ్చాడు. తను ఎలా వస్తే నాకెందుకు సార్? ఎలా వచ్చాడు అనేది కాదమ్మా, తను ఎందుకు వచ్చాడో చెప్తాను. తను ఒక అనాథ. తనకంటూ తన వారు ఎవ్వరూ లేరు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నాడు. ఈ జాబ్ సంపాదించాడు. తన జీతంలో సగభాగం తన సాటి అనాథలకు ఖర్చు పెట్టడంతోనే సరిపోతుంది. అది కాక వైజాగ్లో కంటే ఎక్కువ శాలరీ ఇక్కడ ఇస్తానంటేనే వచ్చాడు. ఎక్కువ డబ్బులు వస్తే ఎక్కువ సాయం చేయొచ్చని అతని ఆశ. అతను మంచివాడమ్మా. అతన్ని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి అపార్థం మాత్రం చేసుకోకమ్మా. సారీ సార్, తను మీకు మంచివాడు కావచ్చు, కానీ నాకు అలా అనిపించడం లేదు. ఇంకోసారి తను నా జోలికి వస్తే మీరు నన్ను రిలీవ్ చేయకపోయినా నేనే రిజైన్ చేసి వెళ్ళిపోతాను. అయ్యో అమ్మా, ఆంజనేయులు సారు ఎంత మంచివారు సార్. అలాంటి ఆయన్ని మీరు బాధ పెడుతున్నారు. తప్పు సార్. రేయ్, నాకు నా జానుకి మధ్యలో అడ్డుగా వస్తే నేను ఊరుకుంటానా? ఇలాగే ఇరికించేస్తాను. వాణ్ణి ఎలాగైనా ఈ స్కూల్ నుంచి పంపించేస్తాను. ఆయన మీకు అడ్డేంటి సార్? నువ్వే చెప్పావుగా, బల్లి సుఖం డబ్బు వస్తాయని. ఆ అంజిగాడి కాదు, నాకు రావాలి. వద్దు సార్, మనసు మార్చుకొని ఆ జానకి మెడని ఆంజనేయులు సార్ని వదిలేండి సార్. కష్టం కుమార్, మనసు పడితే మార్చుకోవడం చాలా కష్టం.
ఆశపడ్డదాన్ని అందుకోవడమే నాకు అలవాటు. మీకు పెళ్ళైంది సార్, ఇవన్నీ ఎందుకు? నాకు పెళ్ళయిందని జానుతో చెప్పావనుకో చంపేస్తాను. తన దృష్టిలో నేను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ని. అలాగే చెప్పు. పద, ఆ ఆంజనేయుల గడి ఫేస్ ఎలా ఉందో చూద్దాం. మీరు నిజంగా సంస్కారవంతులైతే నాతో మాట్లాడడం ఆపేయండి. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. ఇప్పుడే మీ గురించి ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ చేస్తాను. ఏంటి సెటిల్ గా ఉన్నారు? ఏం లేదు బంగారం. ఏదో ఉంది. మీరు దేనికో ఫీల్ అవుతున్నారు. అవును. దేనికి ఫీల్ అవుతున్నారు? నువ్వు తప్పు చేయకపోయినా నిన్నెవరైనా తిట్టారనుకో నీకెలా ఉంటుంది? బాగా కోపం వస్తుంది. నాకు బాధ వస్తుంది. మిమ్మల్ని ఎవరు తిట్టారు సార్? జానకి టీచర్. మా మమ్మీనా? ఎందుకు తిట్టింది? నా తప్పేమి లేకపోయినా నన్ను తిట్టింది. మమ్మల్ని హ్యాపీగా ఆడించండి. ఆడిస్తాను గాని ఇదిగో మీ మమ్మీకి నా గురించి మంచిగా చెప్పు. ఇప్పుడు కాదులే సార్, రేపు చెప్తాను. ఈ రోజే చెప్పొచ్చు కదా. రేపు హాలిడే కదా. అలాగే సరే, ఓకే పద మనం ఆడుకుందాం. పద చెప్పు, ఇంతకీ నీకు ఏ గేమ్ అంటే ఇష్టం? పిల్లలు, ఆల్ ఆఫ్ యూ కమ్ టుగెదర్. నీకే గేమ్ అంటే ఇష్టం బంగారం? నాకు రన్నింగ్ అంటే చాలా ఇష్టం. వైజాగ్ స్కూల్లో ఎప్పుడు రన్నింగ్ కాంపిటీషన్ పెట్టినా నేనే ఫస్ట్ వచ్చేదాన్ని. వెరీ గుడ్. ఈ స్కూల్లో నేనే ఫస్ట్. కావాలంటే మా శ్రేయతో రన్నింగ్ చేసి చూడు, తెలుస్తుంది. ఏంటి శ్రేయ, పరిగెడదామా? నీలాంటి దాంతో మా చెల్లెలు పరిగెత్తదు. తప్పు చేయి, అలా అనకూడదు. వాళ్ళ చెల్లెలు ఓడిపోతుందని అలా అంటున్నాడు సార్. హలో, నేను ఎప్పటికీ విన్నర్నే. నా చెల్లెల్ని ఇప్పటి వరకు ఎవరు ఓడించలేదు. నేను ఓడిస్తాను. నాతోనే ఛాలెంజా? ఈ మంగ ఎవరినైనా ఛాలెంజ్ చేస్తుంది. ఏంటి, రేస్ పెట్టుకుందామా? జయన్న ఒప్పుకో, ఎలాగో మన శ్రేయే గెలుస్తుంది కదా. వీళ్ళేంటి నా ముందే ఛాలెంజ్లు చేసుకుంటూ రేసులు పెట్టుకుంటున్నారు? శ్రేయ, నువ్వేంటో తనకి చూపించు. సార్, మీరు విజిల్ ఊదండి. ఓకే, అందరు ఇలా రండి. ఆల్రైట్, టేక్ పొజిషన్.
ఇక్కడి నుంచి ఆ ఎండ్కి వెళ్ళి అక్కడున్న పోల్ని ఎవరైతే టచ్ చేసి ఇక్కడికి ఫస్ట్ వస్తారో వాళ్లే విన్నర్. ఓకే, రెడీయా? వన్, 2, 3 అని విజిల్ వేసినప్పుడు మీరు పరిగెత్తాలి. ఓకే, రెడీ? 1, 2, 3. Come on, come on. శ్రేయ, come on, పరిగెత్తు శ్రేయ. పాప హార్ట్లో హోల్ ఉంది. Very good, very good. Come on, come on. Manga, come on. పరిగెత్తు. పరిగెత్తు. ఆగిపోవద్దు. మంగ నీకేం కాదు, కళ్ళు తెరు. మంగ, మంగ ఊపిరి తీసుకో, కళ్ళు తెరు. ఏంటి మేడం, రన్ చేస్తున్న అమ్మాయిని ఆపేశారు? తను రన్ చేయకూడదు. ఇది డ్రిల్ పీరియడ్ కదా, ఎందుకు రన్ చేయకూడదు? చేయకూడదు అని చెప్తున్నానా? ఏంటండి, క్లాస్ రూమ్ లో మీరు టీచర్, గ్రౌండ్ లో నేను మాస్టర్ని. కానీ తను నా డాటర్. నాకు నా డాటర్ కి మధ్య ఇన్వాల్వ్ అవ్వాలని చూడకండి. అది కాదు మేడం. ఇట్స్ అ వార్నింగ్. లే మంగా, లే, కళ్ళు తెరువమ్మా. ఇప్పుడేమంటారు సార్? శ్రేయ విన్నర్ అని ఒప్పుకుంటారా? అంటే మంగన్ మధ్యలోని టీచర్ తీసుకెళ్లిపోయారు కదా. తన డాటర్ ఎలాగో నా సిస్టర్ చేతిలో ఓడిపోతుందని ముందే తెలిసి మిస్ తీసుకెళ్లిపోయింది. అలా ఏం కాదు జై. మా అన్నయ్యని మిస్ చేసిన ఇన్సల్ట్ కి నేను తీర్చుకున్న రివెంజ్ ఇది. అమ్మో అమ్మో, ఈ పిల్లలేంటి ఇలా ఉన్నారు? ఓకే ఓకే, గో టు యువర్ క్లాసెస్. గో, వెళ్ళండి వెళ్ళండి, క్లాస్కి వెళ్ళండి. రే కుమారు, సార్. రేపు సండే కదా? అవును సార్, రేపు సండే, ఎల్లుండి మండే, ఆ తర్వాత ఆపు. రేపంతా నా జానుని చూడకుండా నేను ఉండగలనంటావా? స్టోరీ అంత ఫాస్ట్ గా వెళ్తుంది ఏంది సార్? నీకు తెలుసు కదరా, ఆడవారి విషయంలో అట్టే నాంచడం నాకు అలవాట్లేదు. అమ్మి తుమ్మి తేల్చుకోవడమే. ఆ ఒక్క మేడం గారిని వదిలేయవచ్చు కదా సార్.
ఆ ఒక్కటి అడక్కు. తను లేడీరా, వీడ కేడి. మనము కిలాడి. కంట్లో నడుసు పెడితే తీసేస్తాం గాని అంత అందమైన అమ్మాయి పడితే కన్ను ఆర్పగలవా? కన్నెందుకు ఆర్పుతారు? అమ్మాయి జీవితాన్ని ఆర్పేస్తారు.